మన దగ్గర ఏం లేకపోయినా పర్లేదు, పక్కోడు ప్రశాంతంగా ఉండొద్దు. పక్కోడి నాశనము నాకు పైసాచికి ఆనందం ఇస్తుంది. ఇంకా ఇప్పుడు ఇంకా ఎట్లా కాళ్ళు మొక్కుడు బిచ్చం అడుక్కుడు మీకు అలవాటే కాబట్టి అడుక్క తెచ్చుకొని అన్నా కానీ వాళ్ళని బతికించుకోరు. టెర్రరిజంని పెంచి పోషించడానికి ఆ పైసల్ని యూజ్ చేసిండ్రే కానీ అక్కడున్న పబ్లిక్కి మనం ఎట్లా కొంచెమన్నా మంచి చెయ్యాలా అనే కామన్ సెన్స్ కూడా లేదు వాళ్ళకి. ఉల్లిగడ్డలు కొనలేని పరిస్థితులు ఉన్నదా మీ దేశం? ఆ నుంచి బాంబులు ఈ నుంచి బాంబులు తెచ్చుకుంటారు మా మీద వేద్దామని చెప్పేసి ఇట్లా లేపుతారు బాంబుల్ని. అది బాంబులు ఎట్లా ఎట్లా పలగొట్టాలో కూడా తెలియదు. కొనుకొస్తారు, తెచ్చుకుంటారు, పెట్టుకుంటారు, మీది గిడుస్తారు, వాళ్ళ మీద పడగొట్టుకుంటారు. అట్లా లాసే వాళ్ళకి. టెర్రరిస్టులని పెంచి పోషించాలా, టెర్రరిస్టులను తయారు చేయాలా, ఇండియా మీదకి ఇడాలా. వాళ్ళు వస్తారు, మన ఇండియాలో పుచ్చాలు వాళ్ళ కొడతారు, రిటర్న్ పంపిస్తారు. వీళ్ళు కొట్టుడు బాదులే ఉంటుంది మా వాళ్ళది. వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. మరి మీరు ఏడిచింది కాక మీ పబ్లిక్ని కూడా ఏడిపిస్తున్నారు కదా మీరు. ఇక్కడ మోడీ ఉన్నాడు, మీ ముడ్డీలు వలుగుతాయి, ఎక్కతక్క కథలు పడతాయి. మన దగ్గర ఏం లేకపోయినా పర్లేదు, పక్కోడు ప్రశాంతంగా ఉండొద్దు. పక్కోడి నాశనము నాకు పైసాచికి ఆనందం ఇస్తుంది. తిననికి తిండి లేకుండా ఏం కాదు, ఆనికి మాత్రం బతకనియద్దు. ఇట్లాంటి కాన్సెప్ట్లతో ఒకటే ఒక దేశం బతుకుతుంది. అదేదో నాకు తెలిసి మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. మీ ఆన్సర్ ఏందో కింద కామెంట్లో పెట్టండి. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కొంచెం ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని వీలైనంత షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎస్, పాకిస్తాన్లో పాస్ట్ ఒక 2 years నుంచి వెళ్ళి ఫుడ్ క్రైసిస్ వస్తూనే ఉన్నాయి. ఏందబ్బా సడన్గా మళ్ళీ ఫుడ్ క్రైసిస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, ఎందుకనంటే ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్లో ఒక సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందనంటే పిండి కోసం మళ్ళీ కొట్టుకున్నట్టు స్టార్ట్ అయిపోయిందంట. పిండి కోసం ఏంది సడన్గా పిండి కోసం కొట్టుకుంటున్నారంటే వీళ్ళకు తిననీకి పంటలు కూడా లేవు. ఆ గవర్నమెంట్ దగ్గర కూడా అవి ఫుడ్ కూడా అయిపోయిందంటే అంత గలీ సిచ్యువేషన్కి పాకిస్తాన్ వెళ్ళిపోయింది. ఫుడ్ క్రైసిస్ మాత్రం ఘోరంగా వచ్చేసినాయని చెప్పేసి ఆర్టికల్స్లో బయటకు వచ్చింది. వాళ్ళ మినిస్టరీస్ కూడా బయటకు వచ్చి ఇవి స్టేట్మెంట్స్ కూడా ఇస్తుండ్రు. గవర్నమెంట్ ఇట్లా చేస్తే పబ్లిక్ నెక్స్ట్ తిరుగుబాటు చేయాల్సి వస్తుంది, సో ఇట్లాంటివి కానియకుండా జరా చూసుకోండి అనే సిచ్యువేషన్ కూడా వాళ్ళ మినిస్టర్లు కూడా బయటకు వచ్చి చెప్పిందంట. అయితే ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్ సిచ్యువేషన్ ఎట్లుందనంటే వాళ్ళకి చేసుకుందాము అంటే పని లేదు, తిందాము అంటే తిండి కూడా లేదు. కానీ ఇండియా మీద ఎంతసేపు ఏడవాలా, ఇండియాని నాశనం చేయాలా అనే టార్గెట్ మాత్రం వాళ్ళకి తగ్గది. అలా ఆర్మీకి వాళ్ళ గవర్నమెంట్కి అట్లుంటే అక్కడ పీపుల్ అలా పబ్లిక్ పరిస్థితి ఎట్లా అయిపోయిందనంటే 1 kilo వీట్ అంటే వాళ్ళ పిండి 140 నుంచి 160 రూపీస్ దాకా వెళ్ళిపోయిందంట అక్కడ. అయితే కొనుక్కొని తినచ్చు కదా మరి, ఏమవుతుంది ఇప్పుడు దేశం కోసం వాళ్ళు పైసలు పెడుతున్నప్పుడు దేశం పెరగాలన్నప్పుడు కొన్ని కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది కదా అని అంటే వాళ్ళ దగ్గర పని ఉంటే కదా, పని చేస్తే పైసలు వస్తాయి, పైసలు వస్తే ఆ పైసలతో కొనుక్కొని తినచ్చు. అలా చేయనికి పనే దిక్కు లేదు, అందుకోసమే వేరే దేశాల మీద వాడేడుస్తారు ఎప్పుడు వీళ్ళు. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంట, సరే ఈ క్రైసిస్ ఎక్కువ అయిపోతున్నాయి, మళ్ళీ మన మీద ఆపోజిట్గా అయిపోతుందేమో పబ్లిక్ అంతా అని చెప్పేసి వాళ్ళకి సబ్సిడీస్ ఇచ్చిందంట. 65 రూపీసో 68 రూపీస్కో వాళ్ళకి కేజీ సబ్సిడీ కింద ఇట్లా ఇచ్చిందంట. అయితే ఆ సబ్సిడీ వ్యాన్ వచ్చి వీళ్ళకి ఇద్దామనే దగ్గరకు పోయేసరికి అంటే కుప్ప పబ్లిక్ పోతే దాంట్లో ఒక పర్సన్ అలా 2-3 ఫ్యామిలీ కోసము, వైఫ్ అండ్ చిల్డ్రన్స్ కోసము ఆయన ఒక 5 కిలోలది పిండి తీసుకుందామని చెప్పేసి దాంట్లో వచ్చిందంట. పాపం ఆ తొక్కులాటలల్లా ఆయన చచ్చిపోయిందంట. అక్కడ ఉన్న పబ్లిక్ ఆయన డెడ్ బాడీని తీసుకొచ్చి పక్కకున్న ప్రెస్ క్లబ్లో పెట్టి దీనికి కారణం ఎవరు, ఇట్లాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చిన గవర్నమెంటే కదా దీనికి కారణం, ఇలా ఉన్న హయ్యర్ అఫీషియల్స్ ఎవరు, వాళ్ళకి శిక్ష పడాలి అని ప్రొటెస్ట్ కూడా చేస్తుండంట. చూడండి, తిననికి కూడా తిండి లేని సిచ్యువేషన్కి పబ్లిక్ని తీసుకొచ్చేసింది ఆ గవర్నమెంట్ అనంటే ఎంత చిల్లర గవర్నమెంట్ అయి ఉంటుంది అది. అలా మైండ్ సెట్ ఎంత గలీజ్ అయి ఉంటుంది చూసినరా. తిననికి తిండి లేకున్నా కూడా పక్క దేశాల నాశనం కోరుతున్నారు అని అంటే ఇంతకన్నా నీచపు బుద్ధి ఉంటుంది వాళ్ళకి. ఎవ్వరికి ఇట్లాంటి బుద్ధి అయితే లేదు. అఫ్కోర్స్ వీళ్ళకు అన్నదమ్ముడైనా ఇలా బంగ్లాదేశ్కి కూడా ఇట్లాంటి బుద్ధే ఉంటుంది అనుకుంటా. అయితే అక్కడ పబ్లిక్ ఏం మాట్లాడుతున్నారు, సోషల్ మీడియా మొత్తం ఏం మాట్లాడుతుంది అంటే ఇన్ ఫ్యూచర్లో నెక్స్ట్ శ్రీలంకలో జరిగిన ప్రొటెస్ట్ పాకిస్తాన్లో కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అంటుండ్రంట.
అంటే పబ్లికే ఫుడ్ లేకుండా వాళ్ళ గవర్నమెంట్ పైన ఆపోజిట్ అయ్యే చాయిసెస్ ఎక్కువ ఉన్నాయి అని అంటున్నారు. మరి గవర్నమెంట్ ఏం పీకి కట్టలు కడుతున్నదిరా అక్కడ అని అంటే, ఆడ నడిపి గవర్నమెంట్ ఆర్మీని నడపది, ఆర్మీ ఆడ గవర్నమెంట్ని నడుపుతుంది. ఇది వాళ్ళకి వచ్చిన బాధ. సరే వీళ్ళు పోని కొన్ని దేశాలతో మంచిగా ఉన్నారు కదా, మరి వాళ్ళు హెల్ప్ చేస్తలేరు అంటే, వాళ్ళు హెల్ప్ చేసిండ్రు. యుఎస్ఏ కానీ చైనా కానీ వీళ్ళకి ఫండింగ్ వేసిండ్రంట, అరే కొంచెం మంచిగా బతకని రాయి అని చెప్పి. ఆ ఫండింగ్ చేసిన పైసలు కూడా తీసుకుపోయి టెర్రరిజంలో పెట్టిన కొడుకులు వీళ్ళు. టెర్రరిజంని పెంచి పోషించడానికి ఆ పైసల్ని యూజ్ చేసిండ్రే కానీ అక్కడున్న పబ్లిక్కి మనం ఎట్లా కొంచెమన్నా మంచి చెయ్యాలా అనే కామన్ సెన్స్ కూడా లేదు వాళ్ళకి. అంత గలీజ్గా చేసేసి పడేస్తున్నారు ఆ దేశాన్ని. ఎంతసేపు ఇండియాని నాశనం చేయాలా అనే ఆలోచనతో ఉన్నారు కానీ మా దేశం ఖరాబ్ అయిపోతున్నది, మేము పతనం లోపలికి వెళ్ళిపోతున్నాము, మా పబ్లిక్ సాటిస్ఫైగా లేరు, మా పబ్లిక్కి ఇంత తిప్పలు అవుతున్నాయి అనే చిన్న కామన్ సెన్స్ కూడా ఆ ఆర్మీకి కానీ ఆ గవర్నమెంట్ కానీ అస్సలేదు అని అంటే ఇంత దరిద్రపుల్లు. వీళ్ళు టర్కీ నుంచి వెళ్ళి డ్రోన్లు తెప్పించుకొని ఇండియా మీదకి బాంబులు వేద్దామని చూస్తారు. కానీ వేరే దేశాల నుంచి వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చి మన దేశ పబ్లిక్కి పెడదాము అనేది కూడా సోయి లేకుండా ఉన్నది గవర్నమెంట్. ఆనియన్స్ కూడా ఇంపోర్ట్ అవుతలేవంట వాళ్ళకి. ఉల్లిగడ్డలు కొనలేని పరిస్థితులు ఉన్నదా మీ దేశం? ఎందుకు కొంటలేదు అని అంటే వీళ్ళు వాళ్ళకి పైసలు కట్టలే అని చెప్పేసి ఆ పోర్ట్స్ ఆపి పడేసిండ్రంట ఆ షిప్లని. చల్ మీరు పైసలు కడితే కానీ మేము ఇయ్యం, ఇప్పటికే 3 నెలలు పుకట్లు ఇచ్చినాం, ఇంకెన్ని సంవత్సరాలు ఇవ్వాలరా మీకు అని చెప్పేసి ఆపేసిండ్రంట. ఇంత దీనమైన దరిద్రమైన సిచ్యువేషన్లో ఉన్నది పాకిస్తాన్. పోని వీళ్ళు అక్కడ పని లేదు కాబట్టి వాళ్ళకి పైసలు వస్తలేవు, వేరే దేశం పోయానా కానీ పోయి పని చేసుకుందాం అనే మైండ్ సెట్లో అన్న వీళ్ళ పబ్లిక్ అని ఉన్నదా అని అంటే, ఏ దేశంకి పోయినా ఆ దేశం మీద పడి కుప్పలు పందులు పడ్డట్టు పడాలా, అలా దేశం ఇచ్చిన సబ్సిడీలు తీసుకోవాలా, తినాలా, పండుకోవాలా, ఆడపోయి వాళ్ళకి క్రైసిస్ తీసుకొని రావాలా. అట్లాంటి సిచ్యువేషన్సే చేస్తున్నారే తప్ప ఆడపోయి పని చేసుకొని అక్కడ పైసలు కమాయించుకొని తర్వాత మన దేశంకి వచ్చి ఇక్కడే మనం చేద్దామనే మైండ్ సెట్లో ఉండరు అయ్యాలు. ఇంకెక్కడికని ఇంక ఏడమంగడ పోతుంది ఇలా దేశం. వీళ్ళని ఏ దేశం కూడా వీళ్ళని బ్యాన్ చేద్దామని చూస్తారు తప్ప వీళ్ళకి సపోర్ట్ చేద్దాము లేకపోతే పాపం రాని పని చేసుకొని నేను ఎవడు అనడు. ఎందుకనంటే వీళ్ళు పోయినరు అనుకో, ఫస్ట్ మంచిగా పోతారు, కొన్ని రోజులు మంచిగా ఉండి ఆడ వీళ్ళ రూబాబులు నడిపియాలని చెప్పి నడిపించుకుంటా అందరిని కొట్టుడు, క్రైమ్ రేట్ పెంచుడు, ఎంతసేపు జిహాదీలు చేసుడు, అలా గవర్నమెంట్ లాస్ చేసుడు, అలా గవర్నమెంట్ ప్రొటెస్ట్ చేసేటట్టు పనులు చేసుడు. ఇవి తప్పించి మనం పోయి పని చేసుకొని జర మంచిగా బతుకుదాము అనే కాన్సెప్ట్లు అయితే వీళ్ళు ఉండరు. ఇలా ఫుడ్ ఆఫీసర్ అంట, ఆయన పేరేదో ఉంటుంది, ఉజైర్ యూనుస్. ఈయన ఎవరు అని అంటే డైరెక్టర్ ఆఫ్ అట్లాంటిక్ కౌన్సిల్ పాకిస్తాన్ అంట. ఈయన అట్లాంటిక్ కౌన్సిల్ పాకిస్తాన్ డైరెక్టర్ అంట ఆయనే, ఈ యూనుస్ అనే పర్సన్. ఈయననే చెప్తున్నాడుకి కోవిడ్ వచ్చినప్పుడే మాకు కోలుకోలేకుండా అయిపోయినాము, దాని తర్వాత కొంచెమన్నా సెట్ అవుతామేమో వాళ్ళు ఇచ్చిన పైసలతోని అని అంటే అది లేకపోయే. గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు ఫుడ్ మీద క్రైసిస్ ఆల్రెడీ ఉన్నాయి. తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ మా గవర్నమెంట్ దూలతోని అలాది మీద అటాక్లు చేసి మా పాకిన టెర్రరిస్ట్ నా కొడుకులు ఇండియాని గెలికించుకొని ఏలు పెట్టుకొని మరి మమ్మల్ని మేమే వలగొట్టుకుంటుమి. ఇప్పుడు అక్కడ నుంచి వెళ్ళి వచ్చే నీళ్లు కూడా రాకపోయే, ఆ సింధూర్ జలాలు అవి ఆ ఇండియా ఆపేసింది. ఇక్కడ క్రాప్స్ పంటలు పండించడానికి కూడా నీళ్లు లేవు. ఈ ఎండాకాలం వచ్చేసరికి 80% క్రాప్స్ అనేటివి ఎండిపోతాయి, మాకు ఇంకా ఫుడ్ క్రైసిస్ ఎక్కువ అవుతాయి. దీని నుంచి వెళ్ళి ఎట్లా బయటకు వస్తారు, ఈ గవర్నమెంట్ ఏం స్టాండ్ తీసుకుంటుంది, ఇంత దీనమైన స్థితికి తీసుకెళ్ళిపోయిన గవర్నమెంట్ కానీ ఆర్మీ కానీ దీన్ని రెస్పాన్సిబుల్ తీసుకోవాలా కదా అని అడిగితే ఇప్పటి వరకు రెస్పాండ్ కూడా అవుతలేరు. అంటే ఎవరు కూడా అరే మీకు సరే ఇప్పుడు ఆ నుంచి వెళ్ళి బాంబులు ఈ నుంచి వెళ్ళి బాంబులు తెచ్చుకుంటారు మా మీద వేద్దామని చెప్పేసి ఇట్లా లేపుతారు బాంబుల్ని. అది బాంబులు ఎట్లా పలగొట్టాలో కూడా తెలియదు, ఎట్లా దాన్ని మేనేజ్ చేయాలో తెలియదు, అవతల కంట్రీ మీద ఎట్లా అటాక్ చేయాలో కూడా వీళ్ళకి తెలియదు. కొనుకొస్తారు, తెచ్చుకుంటారు, పెట్టుకుంటారు, మీది గిడుస్తారు, ఆరు మీద పడగొట్టుకుంటారు. అట్లా లాసే వాళ్ళకి. పోనీ అట్లా అరే మంచిగా చదువుకోను, ట్రైనింగ్ తీసుకొని అవన్నీ చేయాలి, అవి కూడా కావు, ఏది చేత కాదు. ఇటు చదువు రాదు, ఇటు పని రాదు. వీళ్ళకి వచ్చిందల్లా ఏంది అని అంటే
టెర్రరిస్టులని పెంచి పోషించాలా, టెర్రరిస్టులను తయారు చేయాలా, ఇండియా మీదకి ఇడాలా. వాళ్ళు వస్తారు, మన ఇండియాలో పుచ్చాలు వాళ్ళ కొడతారు, రిటర్న్ పంపిస్తారు. వీళ్ళు కొట్టుడు బాధుదే ఉంటుంది మా వాళ్ళది. వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. మరి మీరు ఏడిచింది కాక మీ పబ్లిక్ని కూడా ఏడిపిస్తున్నారు కదరా మీరు. సరే మారుండ్రి. మీ పబ్లిక్ని ఎట్లా ఇందులో నుంచి బయటకు తీసుకురావాలా, ఫస్ట్ మా కంట్రీని ఎట్లా డెవలప్ చేసుకోవాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టుర్రి. ఇండియాని మీరు అనుకున్నంత ఈజీ కాదు గెలకడం. ఒకప్పటి గవర్నమెంట్ వేరు, ఇప్పుడున్న గవర్నమెంట్ వేరు. ఇక్కడ మోడీ ఉన్నాడు, మీ ముడ్డీలు వలుగుతాయి, ఎక్కతక్క కథలు పడతాయి. ఇది మాత్రం పక్కా ఫిక్స్, గుర్తుంచుకొని జాగ్రత్తగా ఉండండి ఇండియాతోని. మీరు ట్రై చేస్తుండొచ్చు ఇంకొక పెద్ద అటాక్ ప్లాన్ చేద్దాం. ఈసారి మీరు గెలికిర్రు అనుకో, గోషిలు ఊడదీసి గుడ్డలు ఊడదీసి కొట్టే సిచ్యువేషన్కి వస్తుంది. ఇక మీకు మీ పబ్లిక్ మీద మీకు ప్రేమ ఉంటే, వాళ్ళని దీంట్లో నుంచి బయటకు తీసుకురావాలనుకుంటే ఇంకా పొండ్రింగా ఎట్లా కాళ్ళు మొక్కుడు బిచ్చం అడుక్కుడు మీకు అలవాటే కాబట్టి అడక్క తెచ్చుకోనన్నా కానీ వాళ్ళని బతికించుకోర్రి. మీ మీద ఇంకొక శ్రీలంక టైప్లో మీ మీద ప్రొటెస్ట్లు కాకుండా కాపాడుకోర్రి. ఇగో ఇది నేను మీకు చెప్పాలనుకుంటున్నా. లేదు మేము ఇట్లనే ఉంటామంటే చెడిపోయేటప్పుడు ఎవడైనా ఏం చేస్తాడు, షెడ్యూల్ రాపే మేము చూసుకుంటా కూర్చుంటామని మేము కూడా ఖుషి అవుతాం ఇంకా మంచిగానే. సో ఇది ఈ పాకిస్తాన్ గురించి రియల్ టాపిక్. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.